కార్డియోవాస్కులర్ టెక్నాలజీ. ఈ కార్డియోవాస్కులర్ టెక్నాలజీకి ఈ మన కరోనా తర్వాత మీరు చూస్తున్నాం. మామూలుగా నడుస్తూ ఉంటారు, సడన్‌గా పడిపోతారు. పెళ్లిలో డాన్స్ చేస్తూ ఉంటారు, సడన్‌గా పడిపోతుంటారు. క్లాస్ చెప్తా ఉంటారు, సడన్‌గా కుప్ప కూలిపోతున్నారు. పెద్ద పెద్ద మినిస్టర్సు వీళ్ళంతా కూడా చనిపోతున్నారు. ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, చనిపోతారు. ఏందంటే కారణం తెలియదు. కాబట్టి చిన్నగా మనకు గుండె నొప్పి అని తెలిసినా కూడా డాక్టర్ గాడికి పరిగెత్తుకుంటూ పోతున్నారు. ఈసీజీ తీపిస్తున్నారు. వేరే వేరే టెస్టులన్నీ చేయించుకొని నాకు హార్ట్ అటాక్ ఉందా లేదా అని నిర్ధారణ చేసుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ హార్ట్ సర్జరీస్ తర్వాత కూడా ఈ కార్డియోవాస్కులర్ టెక్నాలజిస్టులు, కార్డియాక్ కేర్ టెక్నీషియన్స్ చాలా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలాగే వీళ్ళకు అత్యధిక శాలరీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అనేది చాలా మంచి కోర్సు నా ఉద్దేశంలో. తర్వాత ఈ బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ చేసుకోవచ్చు. కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, కార్డియాక్ కేర్ టెక్నాలజీ, తర్వాత ఎకో కార్డియోగ్రఫీ కూడా చేయొచ్చు. ఈ బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ చేసి పిహెచ్డి చేస్తే అబ్రాడ్ కూడా పోవచ్చు. మంచి ఫండింగ్ ఇస్తారు, రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉంటాయి, రీసెర్చ్ స్కాలర్షిప్స్ కూడా వస్తాయి. మీరు చదువుతూ కూడా సంపాదించుకోవచ్చు. యుఎస్ఏ, యూకే లాంటి అడ్వాన్స్డ్ కంట్రీస్కి వెళ్తే మీకు తెలిసినట్లు అక్కడ పిహెచ్డి చేస్తే మీరు కార్డియాక్ సైంటిస్ట్ అవుతారు. కార్డియాక్ సైంటిస్ట్ అయితే నెలకు 4-5 లక్షల రూపాయలు శాలరీస్ ఉంటాయి. కాబట్టి డాక్టర్స్ కంటే కూడా ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉంది. మనము ఎంబీబీఎస్ డాక్టర్సే మనకు కనపడతా ఉంటారు, వాళ్ళే ఎక్కువ డబ్బు సంపాదిస్తారని. అలా ఏం కాదు. అలీడ్ హెల్త్ సైన్సెస్ చేసిన వారు కూడా సపరేట్గా క్లినిక్స్, సపరేట్గా డయాగ్నోస్టిక్ సెంటర్స్, నర్సింగ్ హోమ్స్, పెద్ద పెద్ద మల్టీనేషనల్ హాస్పిటల్స్ కూడా మెయింటైన్ చేస్తూ 100 మంది డాక్టర్స్ పైగా వాళ్ళే అపాయింట్మెంట్ చేస్తున్నారు. ఎంతోమంది హెల్త్ సైన్స్ కోర్సెస్ చేసిన వారు ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేసి ఎంటర్ప్రెన్యూర్స్గా తయారవుతున్నారు. జనరల్ మేనేజర్ హాస్పిటల్స్ అని అపోలో హాస్పిటల్స్, గ్లోబల్ హాస్పిటల్స్, మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్స్, ఫోర్టిస్ హాస్పిటల్స్, వీటిలో 4-5 lakhs కూడా హాస్పిటల్ జనరల్ మేనేజర్స్ సంపాదిస్తున్నారు. ఆల్వేస్ యూ మస్ట్ థింక్ బిగ్ అండ్ ఫ్లై హై. అంటే గొప్పగా ఆలోచించాలి, గొప్పగా మనం ఎదగాలి అనేది. కాబట్టి నేను ఏదనేది ఏంటంటే ఈ అలీడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్లో చేరి ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే ఉంది. అలాగే హెల్త్ కేర్ ఐటీ చేసి కూడా మీరు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు. అలాగే మెడికల్ కోడింగ్ కూడా చాలా అద్భుతమైన ఫీచర్ ఉంది. మెడికల్ కోడింగ్ చేసి కూడా 12 lakhs 30 lakhs ప్యాకేజ్ కూడా పొందొచ్చు. ఇన్ని ఫీచర్ ఉన్న అలీడ్ హెల్త్ కేర్ సైన్సెస్ గురించి మీరు తెలుసుకొని మంచిగా మీ బంగారు భవిష్యత్తుకు అడుగు వేయండి.